Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అదర్ దాన్ జేఈఈ అనే పాయింట్ మీద డిస్కస్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని అక్వైర్ చేసుకొని జేఈతో పాటు అదర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఏవే ఉన్నాయి ఇండియాలో అనేటువంటిది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. అలాగే కామెంట్లో ఈ పాయింట్ మీద పర్టికులర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అని అంటే కామెంట్లో తెలియచేస్తే రిప్లై చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఇండియాలో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ తీసుకోవాలి అని అంటే ఎగ్జామినేషన్స్ అనేటువంటివి జేఈఈ అండ్ స్టేట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తాయి. జేఈఈ 2 లెవెల్స్లో ఎగ్జామ్ ఉంటుంది. లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 1ని జేఈఈ మెయిన్స్ అంటాము. లెవెల్ 2ని జేఈఈ అడ్వాన్స్డ్ అని చెప్తాము. జేఈఈ మెయిన్స్ క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్కి ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ వంటి ఇన్స్టిట్యూషన్స్లలో అడ్మిషన్ పాసిబిలిటీ ఉంటుంది. అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అయిపోయిన వాళ్ళకి ఈ 3 ఆప్షన్స్తో పాటు ఐఐటీస్లలో అడ్మిషన్స్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది. టోటల్ 121 ఇన్స్టిట్యూషన్స్లో లాస్ట్ ఇయర్ 2024లో 50K ప్లస్ అడ్మిషన్స్ అనేటువంటివి ఇంటేక్ జరిగింది. డిఫరెంట్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఈ ఇయర్ 12.5 lakhs స్టూడెంట్స్ జేఈఈ మెయిన్స్ అటెండ్ అయ్యారు. సో 12.5 lakhs స్టూడెంట్స్లో 2.5 lakhs స్టూడెంట్స్ని జేఈఈ అడ్వాన్స్డ్కి త్రూ కేటగిరీ బేస్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా కాంపిటీషన్ అనేటువంటిది జేఈఈ ఎగ్జామినేషన్కి ఉంటుంది కాబట్టి వీటిలో సెలెక్ట్ అయిపోయి అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ద్వారా సీట్ అనేటువంటిది పాసిబిలిటీ లేనటువంటి స్టూడెంట్స్కి స్టేట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేటువంటివి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ పాసిబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టేట్ ఈఏపీ సెట్ అనేటువంటిది ఏపీ స్టేట్, తెలంగాణ స్టేట్స్ 2 స్టేట్స్ అనేటువంటివి ఈఏపీ సెట్ని కండక్ట్ చేస్తారు. త్రూ ఈఏపీ సెట్ స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లలో అడ్మిషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ ఆపర్చునిటీ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్ అనేటువంటివి ఇండివిజువల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకొని ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. జేఈఈ కాకోకుండా స్టేట్ అనేటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ బెస్ట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది, ఎలిజిబిలిటీ ఏముంటుంది, డేట్స్ అనేటువంటివి ఎప్పుడు ఉంటాయి, ఎగ్జామ్ డేట్స్ అనేటువంటిది 1 by 1 చెక్ చేద్దాము. స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి స్టేట్ సెట్స్ అని చెప్తాము. వీటిలో డొమిసైల్ బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి. ఏపీ స్టేట్ ఈఏపీ సెట్ కండక్ట్ చేస్తారు. సో మెజారిటీ ఏపీ స్టూడెంట్స్కి సీట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కంపేర్ టు ప్రీమియర్ అండ్ అదర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో కంపారిజన్ చేసుకుంటే ఫీస్ అనేటువంటివి లోయర్ ఉంటాయి. సో ఇటువంటి స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి బెనిఫిట్స్ ఉన్నాయి.
స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు స్టేట్ చూసుకుంటే 2024 స్టాటిస్టికల్ డేటా ప్రకారం బోత్ స్టేట్లలో 4+ lakhs స్టూడెంట్స్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని అటెండ్ చేశారు. సో ఈ స్టేట్ ఈఏపీ సెట్స్ను కూడా ఆపర్చునిటీని చెక్ చేసుకోండి. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్ అనేటువంటివి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేసి అడ్మిషన్స్ని ఇంటేక్ చేసుకుంటారు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లలో స్పెసిఫిక్ ఫోకస్ అనేటువంటిది ఉంటుంది. అంటే కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వంటి అప్డేటెడ్ కోర్స్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. మోడర్న్ కరికులం అనేటువంటిది ఫాలో అవుతూ ఉంటారు. డైవర్స్ కల్చర్ అనేటువంటిది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లలో ఉంటుంది. సో ఎలాగా కంపారిజన్ చేస్తే స్టేట్ సెట్లో చూసుకుంటే ఏపీ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్ అనుకోండి. ఏపీలో ఏపీ బిలాంగ్స్ టు స్టూడెంట్స్ మాత్రమే అక్కడ ఉంటారు. తెలంగాణ స్టేట్లో చూసుకుంటే తెలంగాణ రిలేటెడ్ స్టూడెంట్స్ మాత్రమే అక్కడ ఉంటారు. వీళ్ళకి డిఫరెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఫాలో చేస్తూ ఉంటారు. అదే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చూసుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ అనేటువంటిది కాంపిటీషన్ అప్లికేషన్ అప్లై చేసుకుంటారు. వీటిలో డైవర్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అదర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలలో అడ్మిషన్స్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటారు. ఇలా ఉండడం చేత ఎక్స్పోజర్ అనేటువంటిది, డైవర్స్ కల్చర్ అనేటువంటిది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో రన్ అవుతూ ఉంటుంది. సో జేఈఈ స్టేట్ ప్రైవేట్. సో దిస్ ఈజ్ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లలో టాప్ 10 యూనివర్సిటీస్ అనేటువంటివి బేస్డ్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, రీసెర్చ్, ప్లేస్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వంటి పాయింట్స్ను బేస్ చేసుకొని 2025లో స్టాటిస్టికల్ డేటా ప్రకారం ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టుని ప్రొవైడ్ చేశాను. విఐటి, ఎస్ఆర్ఎం, బిర్లా ఇన్స్టిట్యూట్, కళింగా ఇన్స్టిట్యూట్, అమృత ఇంజనీరింగ్, మణిపాల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, శివనాథర్ యూనివర్సిటీ, జైన్ యూనివర్సిటీ. సో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, రీసెర్చ్, ప్లేస్మెంట్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వంటి ఫ్యాక్టర్స్ను బేస్ చేసుకొని 2025లో ఈ లిస్ట్ అనేటువంటివి బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ వచ్చాయి. సో వీటితో పాటుగా అదర్ యూనివర్సిటీస్ అనేటువంటివి అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు అక్వైర్ చేసుకొని ఇంజనీరింగ్ చేరాలి అనుకుంటున్న వాళ్ళు యూనివర్సిటీ సెలెక్షన్ చేసుకొని ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వండి. అదేవిధంగా కోమెడిక్ యూజీఈటీ అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని కర్ణాటక స్టేట్లో బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పిఈఎస్ యూనివర్సిటీ, ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దయానంద్ సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోమెడిక్ ద్వారా ఈ 5 ఇన్స్టిట్యూషన్స్లలో అడ్మిషన్స్ అనేటువంటివి మెడికల్, ఇంజనీరింగ్, డెంటల్ కాలేజెస్కి అడ్మిషన్స్ని ఇంటేక్ చేస్తూ ఉంటారు త్రూ మెరిట్ బేస్డ్ ద్వారా. సో ఎగ్జామ్ స్ట్రక్చర్ చెక్ చేసుకుంటే ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్కి జేఈ మెయిన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేటువంటిది కాన్సెప్ట్ వైజ్ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటువంటివి ఎక్స్ట్రా ఫోకస్ అనేటువంటిది చేయవలసి ఉంటుంది. స్టేట్ సెట్లో చూసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటిది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి ఉంటుంది. అదే ప్రైవేట్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటుగా అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్
వంటి మీద ఎగ్జామినేషన్స్లో ఉంటుంది. ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది ఆల్ ఓవర్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్కి సిలబస్ పైన అనాలిసిస్ చేసుకోవాలి, ఏ ఏరియాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అనేటువంటిది కీ టాపిక్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేసుకోవాలి. మార్క్ టెస్ట్ అనేటువంటివి రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉండాలి, సిలబస్ని రెగ్యులర్గా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ చూసుకుంటే మీరు ఈజీగా మీరు అనుకున్నటువంటి ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేయవచ్చు. ఒకసారి కట్ ఆఫ్స్ అనేటువంటిది చెక్ చేసుకుంటే జేఈ మెయిన్స్లో మినిమం కట్ ఆఫ్ అనేటువంటిది 90% ఉండాలి. అదే స్టేట్ సెట్లో చూసుకుంటే 75% ఉంటే సరిపోతుంది. సో జేఈకి అదర్ దెన్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు అప్లికేషన్ టైమ్ లైన్ అండ్ ఎలిజిబిలిటీ, అప్లికేషన్ టైమ్ లైన్ చూసుకుంటే ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి జనవరి ఫిబ్రవరి అనౌన్స్మెంట్ డేట్స్ అనేటువంటిది ఇస్తారు. మార్చి ఏప్రిల్లో అప్లికేషన్ విండో ఓపెన్ చేస్తారు. మే జూన్లో మ్యాక్సిమం ఎగ్జామినేషన్స్ అనేటువంటివి కండక్ట్ చేసుకుంటారు. ఎలిజిబిలిటీ చెక్ చేస్తే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, మినిమం 55% పాస్ ఉండాలి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ గ్రూప్ ఉండాలి. సో ఈ విధంగా ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అనేటువంటిది ఎంట్రన్స్ అనేటువంటిది 3 పాసిబిలిటీస్లలో ఉంటుంది. జేఈఈ, స్టేట్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ లెవెల్ క్వాలిఫైడ్ అయిపోయిన వాళ్ళకి జేఈ మెయిన్స్ అయితే ఎన్ఐటీస్, ట్రిపుల్-ఐటీస్, జిఎఫ్టిఐస్ వంటి ఇన్స్టిట్యూషన్స్లలో అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు. జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అయిపోతే ఐఐటీస్ ఆర్గనైజేషన్స్లలో అడ్మిషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఇది ఆప్షన్ కాకోకుండా అదర్ ఆపర్చునిటీస్ అనేటువంటివి స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ఏపీ సెట్, టీజీఈఏపీ సెట్, ఒక్కొక్క స్టేట్ కేసెట్, తమిళనాడు టీఎన్ఈఏ సెట్, ఇలాగా ఈచ్ స్టేట్ లెవెల్ సెట్స్ అనేటువంటివి కండక్ట్ చేసుకుంటారు. మెజారిటీ డొమెస్టైల్ బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి. కంపేర్ టు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జామినేషన్స్ ఫీ అనేటువంటిది, కోర్సు ఫీ అనేటువంటిది లోయర్గా ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినటువంటి బేస్డ్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, రీసెర్చ్, ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ బేస్ చేసుకొని టాప్ 10 ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి వీట్, ఎస్ఆర్ఎం, బీట్స్, కళింగ, అమృత, మణిపాల్, యూపీఎస్ వంటి ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి, అలాగే కర్ణాటక స్టేట్ కోమెడిక్ అనేటువంటిది 5 ఆర్గనైజేషన్స్ మెడికల్, ఇంజనీరింగ్, డెంటల్ పర్పసెస్కి కండక్ట్ చేస్తారు. సో ఈ డేట్స్ అనేటువంటివి ఫిబ్రవరి, ఈ వీడియో చేస్తున్న టైం ఫిబ్రవరి 19th. సో ఆల్రెడీ ఫిబ్రవరి మార్చిలో ఎగ్జామినేషన్స్ డేట్స్ అనేటువంటివి అనౌన్స్మెంట్ జరిగి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మే జూన్ అంటే మార్చి 3rd వీక్ కల్లా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఏపీ, తెలంగాణ స్టేట్లో కంప్లీట్ అయిపోతాయి. సో అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మార్చి ఏప్రిల్ అడ్మిషన్ ప్రాసెస్, మే 2nd వీక్ ఆర్ 3rd వీక్, జూన్ 1st వీక్ ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తారు. వీటికి 10th పాస్ అయి ఉండాలి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, గ్రూప్ క్వాలిఫికేషన్. అలాగే ఎగ్జామినేషన్ సిలబస్ అనేటువంటిది స్టేట్ లెవెల్లో కాన్సెప్ట్ వైజ్ ఉంటుంది, ఎస్సీఆర్టీ సిలబస్ ఫాలో అవుతారు. జేఈఈ ఎగ్జామినేషన్స్కి ఎన్సీఆర్టీ సిలబస్ ఫాలో అవుతారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి
ఇండియా అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అప్లై చేసుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళకి మ్యాథ్స్ సైన్స్తో పాటు లాజికల్ రీజనింగ్ అనేటువంటిది ఇంగ్లీష్ అనేటువంటిది యాడ్ చేసి ఉంటారు. సో మీరు ఏ ఇన్స్టిట్యూషన్స్కి ఏ స్టేట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో దాని యొక్క సిలబస్ను అనాలిసిస్ చేసుకొని కీ టాపిక్స్ మీద ఫోకస్ చేసి మార్క్ టెస్ట్ని అపియర్ అవుతూ మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ అనేటువంటిది చేసుకుంటూ ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేసుకోండి. సో ఆపర్చునిటీస్ అనేటువంటివి మీ ఫ్రంట్ ఆఫ్ ది టేబుల్ ఆపర్చునిటీస్ అనేటువంటివి మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉన్నాయి. మీరు వీటిపైన ఫోకస్ చేసుకొని మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్స్. సో ఫైనలీ మీరు బ్రాంచ్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి అప్లై చేసుకోండి. ఈ పర్టికులర్ పాయింట్ మీద మీకు ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కామెంట్లో తెలియచేస్తే రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.